బాలకృష్ణ లాగ్స్ కి స్వాగతం. ఈరోజు టాపిక్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నుంచి పుట్టిన ఒక వినూత్నమైన కార్యక్రమం జనవాణి. దాని గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, వారికి ఎలాంటి కష్టాలు లేవని కప్పిపుచ్చే ధోరణిలో అధికార పార్టీ తన అనుకూల మీడియా ద్వారా, తన నాయకుల ద్వారా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గడప దొక్కినా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి ఏదో ఒక సమస్య వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైన ఆలోచనను అమలు చేశారు. అదే జనవాణి కార్యక్రమం. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని ప్రజల నుంచి నేరుగా ప్రస్తుత ప్రభుత్వం నుంచి వారు ఎదుర్కొంటున్న సమస్యలను, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వినతి పత్రం రూపంలో స్వీకరించి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం, ఆ సమస్యల పరిష్కార దిశగా పనిచేయటమే జనవాణి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించటం మనందరికీ తెలిసిన విషయమే. జనవాణి కార్యక్రమాన్ని మొదటిసారిగా విజయవాడ నగరంలో నిర్వహించారు. ఎవరు ఊహించని విధంగా తండోపతండాలుగా రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాలతో పోటెత్తారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో సమస్యలే లేవంటూ ఎంత మభ్యపెట్టాలని చూసినా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటి విడత చేసిన జనవాణి కార్యక్రమంతోనే రాష్ట్రంలో ఏ విధంగా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయో తేటతెల్లమైంది. మొదటి జనవాణి కార్యక్రమంతోనే అసలు ప్రభుత్వం చేయాల్సిన పనులను జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చేయటం చూసి ప్రజల్లో విశేష స్పందన లభించింది. భీమవరంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో దివ్యాంగ దంపతులు తమ కష్టాలను విన్నవించుకుంటే ఓపికతో విన్న పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయి తక్షణమే జనసేన పార్టీ అకౌంట్ నుంచి 25,000 రూపాయలు, తన జనశ్రేణుల నుంచి కలెక్ట్ చేసిన 6 లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు ఆ కుటుంబానికి. తమ సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెడితే చాలు ఆ సమస్య పరిష్కరించబడుతుందని రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఎప్పటిలాగానే కళ్యాణ్ గారు తానెప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడతానని, వారి సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతూ ఉంటానని, తాను మాటలు చెప్పే నాయకుడిని కాదని చేతల్లో చూపించే నాయకుడినని ప్రజలకు తన కార్యక్రమాల ద్వారా నిరూపిస్తూ వస్తున్నారు. అధికారంలో లేకపోతేనే ఇన్ని చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా. అధికారం ఇస్తే ఇంకెన్ని చేస్తారో ఒకసారి ఆలోచించి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎన్నికల్లో జనసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు పిఠాపురంలో అందరి నోట ఒకటే మాట, మేము అదృష్టవంతులం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే మేమెంతో అదృష్టవంతులం. ఏ ప్రభుత్వ పదవిలో లేకుండానే ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అదే మా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఈ ప్రాంతాన్ని ఇంకెంత అభివృద్ధి చేస్తాడో కదా అని అక్కడి ప్రజలు ప్రతి ఒక్కరూ సంతోషంతో ఉన్నారు. భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఓటుకి 1,00,000 రూపాయలు ఇచ్చిన ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం, భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలవటం ఖాయం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎంత మెజారిటీతో గెలుస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.